హాయ్ హలో వెల్కమ్ నమస్తే స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం టాప్ క్రికెట్ న్యూస్ లో ఏం అప్డేట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క న్యూస్ ని ఇక్కడే ఒకే వీడియోలో అన్నీ తెలుసుకుందాం. సో చాలా మంచి విషయం అనమాట, ప్రతి ఒక్క న్యూస్ ఒకే చోట ఉండడం. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ న్యూస్ ఏంటి అంటే మేజర్ లీగ్ క్రికెట్ జరుగుతుంది కదా, అందులో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు ఈ సంవత్సరం టైటిల్ ను గెలుచుకుంది. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ టీం పైన 96 రన్స్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అండ్ ఈ టీమ్ కి కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ మాత్రమే కాదు, ఈ సీజన్ మొత్తం తన బ్యాటింగ్ తో అదరగొట్టేశాడు. ఒక కొత్త స్టీవ్ స్మిత్ ని ప్రతి ఒక్కరికి చూపించాడు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ టీంలో సౌరవ్ నెట్రవాల్కర్ ఉన్నాడనమాట. ఇతను ఎవరో మీకు గుర్తుండే ఉంటుంది, ఇతను ఒక ఇండియన్ అనమాట. ఇతను యుఎస్ క్రికెట్ టీంలో ఉన్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ లీగ్ లో స్థానం సంపాదించి ఫెంటాస్టిక్ గా పర్ఫామ్ చేశాడు. ఇక నెక్స్ట్ ఇతని టార్గెట్ ఐపీఎల్ అవుతుందని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇక నెక్స్ట్ చూసాము అంటే టీమిండియా సీనియర్ ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అండ్ అలాగే శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ కూడా శ్రీలంకకు చేరుకున్నారు. ఈ రోజు ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. మీకు తెలుసు ఇంకొన్ని రోజుల్లో వన్డే మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. సో ఇంపార్టెంట్ ప్లేయర్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ అందరూ T20 సిరీస్ పైన అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నాకు తెలిసి ఇప్పటి నుంచి ఇక అసలు ఆట మొదలవుతుంది. ఇక ఈ రోజు సోషల్ మీడియాలో మన ఇండియన్ T20 విక్టరీని మళ్ళీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకు, ఏమవసరం అని మీరు డౌట్ రావచ్చు. సో మన వాళ్ళు T20 వరల్డ్ కప్ గెలిచి కరెక్ట్ గా నెల రోజులు అయిపోయింది. సో దాన్ని యానివర్సరీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక నెక్స్ట్ పాకిస్తాన్ టీం మళ్ళీ ఇండియాకు రాబోతోంది. వచ్చి తీరాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే టీమిండియా 2025 T20 ఏషియా కప్ ను హోస్ట్ చేయబోతోంది. అంటే ఇండియాలో జరుగుతుంది. ఇక అలాగే 2027 వన్డే ఫార్మాట్ లో జరిగే ఏషియా కప్ ను బంగ్లాదేశ్ హోస్ట్ చేయబోతోంది. మీ అందరికీ తెలుసు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇండియా టీం పాకిస్తాన్ కు వెళ్ళను అంటోంది. కానీ ఇప్పుడు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇండియాకు రావాల్సిందే. అంటే మనం రాలేదు కదా అని చెప్పి వాళ్ళు రాము అన్నారంటే అది నష్టం వాళ్ళకే అనమాట. సో ఆ విధంగా పాకిస్తాన్ ఇంకొకసారి ఇండియాలో అడుగు పెట్టబోతోంది ఇంకొక సంవత్సరంలో. అండ్ అలాగే ఐపీఎల్ కు సంబంధించిన ఇంకొక న్యూస్ ఏంటి అంటే ఇంకొక 2 రోజుల్లో 31 జూలై ఐపీఎల్ టీమ్స్ మరియు బీసీసీఐ మధ్య ఒక మీటింగ్ జరగబోతోంది. సో ఆ రోజు మనకు రిటెన్షన్స్ ఎన్ని, రైట్ టు మ్యాచ్ కార్డులు ఏమన్నా ఉంటాయా, ఈ అన్ని న్యూస్లు కూడా మనకు తెలుస్తాయి. అండ్ ఎంఎస్ ధోని గురించి మనం ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో వేసుకున్నాము. అంటే అతను 2025 ఐపీఎల్ లో ఆడతాడా లేదా అన్న క్లారిటీ అన్నది కూడా 31 జూలై రాబోతోంది. అంటే రిటెన్షన్స్ ఒకవేళ ఎక్కువగా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ టీంలో ఎంఎస్ ధోని అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ తక్కువ రిటెన్షన్స్ ఉంటే జూనియర్ ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ అవకాశం ఇచ్చి ధోని ఐపీఎల్ నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ గౌతమ్ గంభీర్ అనుకున్నంత పని చేశాడు, అనుకున్నది సాధించాడు. అదేంటి అంటే టీమిండియా బౌలింగ్ కోచ్ గా మోర్నీ మోర్కెల్ రాబోతున్నాడు. అతను బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ తో టీమిండియాలో జాయిన్ కాబోతున్నాడు. మీ అందరికీ తెలుసు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక తనకు కావాల్సిన వాళ్ళను అండ్ అలాగే తనకు మ్యాచ్ అయ్యే వాళ్ళను బ్యాటింగ్ కోచ్ గా, బౌలింగ్ కోచ్ గా తీసుకుంటున్నాడు. అంటే తన స్టాఫ్ ని తనే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అంటే గౌతమ్ గంభీర్ మాత్రమే కాదు, ఎప్పుడు ఏ కోచ్ వచ్చినా సరే బీసీసీఐ వాళ్లకు ఈ అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే కేకేఆర్ ఫీల్డింగ్ కోచ్ అయిన టెన్ డస్కెట్ కూడా టీమిండియాతో జాయిన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.